వేసవి కాలంలో దాదాపు పంటలన్నీ అయిపోయి పొలాలన్నీ ఖాళీగా ఉండే సమయం. అధిక ఎండలతో పాటు అక్కడక్కడ అడపాదడపా వర్షాలు కూడా పలకరిస్తున్నాయి. సాధారణంగా రైతులు పంటలు తీసుకున్నాక పొలాలను దున్నకుండా అలానే వదిలేయటం పరిపాటి. అలా కాకుండా ఇప్పుడు పొలాల్లో కొన్ని చర్యలు చేపడితే వచ్చే సీజన్లో వేసే పంటలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులను ఇస్తాయి. ఇప్పుడు కురుస్తున్న వేసవి జల్లులను ఉపయోగించుకొని లోతు దుక్కులు చేసుకుంటే భూమిలోని పురుగులు వాటి కోసస్థ దశలు బహిర్గతమై ఎండల వేడికి చనిపోతాయి. అలానే భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించడం వల్ల నేలకు ఏ ఎరువులు ఎంత మోతాదులో ఇవ్వాలో, ఏ పోషకాన్ని పెంచాలో, ఏ పోషకాన్ని తగ్గించాలో తెలుస్తుంది. దీనివల్ల ఎరువుల వాడకాన్ని పరిమితం చేయవచ్చు. వేసవిలో చేపట్టాల్సిన పొలం పనుల గురించి వివరిస్తున్నారు కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. ప్రస్తుతం మార్చిలోనే మనకి అధిక ఉష్ణోగ్రతలు మనము ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో గమనించడం జరుగుతుంది. సో మనము ఈ ఉష్ణోగ్రతలని మనం గనక ఉపయోగించుకోగలిగితే మనము నెక్స్ట్ ఖరీఫ్ సీజన్లో వివిధ పంటల్లో మంచి నాణ్యమైన దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. మనకి ముందస్తుగా పంట తీసిన తర్వాత పంట అవశేషాలు కాల్చకుండా వాటిని కనుక మనం భూమిలో కలియదున్నగలిగితే మనకి భూమికి సేంద్రియ పదార్థాలను మనము యాడ్ చేసినట్టు అవుతుంది. అదే కాకుండా భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు భూమిలో ఉన్నటువంటి ఈ పంట వ్యర్థాలని కుళ్ళించి భూమికి సేంద్రియ కర్బనం కూడా యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి, మనకి అధిక ఉష్ణోగ్రతలు కనుక ఉపయోగించుకొని మనకి ఇప్పుడు కనుక కొంచెం అక్కడ వర్షాలు పడుతున్నాయి కాబట్టి తొలకరి చినుకులు ఈ వర్షాలని సద్వినియోగాన్ని చేసుకోగలిగితే వేసవిలో లోతుగా దుక్కులు అంటే 15 నుంచి మినిమం 30 సెంటీమీటర్లు కనుక లోతు దుక్కులు చేసుకోగలిగితే మనకి గత పంట యొక్క అవశేషాల్లో అటువంటి శిలీంద్ర బీజాలు కానీ అవి బయటికి ఎక్స్పోజ్ అయిపోయి మనకి అధిక ఉష్ణోగ్రతలకి ఇవన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. తర్వాత పంటకి వేసుకునేటప్పుడు మనకి దీనివల్ల యొక్క నష్టపరిమితి అనేది తక్కువగా నమోదవడం జరుగుతుంది. దీనివల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే వారికి అడ్డంగా దున్నుకోవడం వల్ల మనకి వర్షం పడినప్పుడు కూడా ఆ వర్షపు నీరు భూమిలోకే ఇంకిపోయి మనకి నేలలో నీటిని పట్టి ఉంచే శక్తి కూడా పెంచుతుంది. నేల ఉష్ణోగ్రత కూడా బాగా తగ్గి మొలక శాతం కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుంది. తొలకరి వర్షాల్లో మే 15, 16 ఆ టైంలో మనకి పంట వేసుకునే ముందు మనకి ఖచ్చితంగా ఈ 200 కిలోల బాగా మగ్గిన పశువుల ఎరువు మరియు వాటికి ఒక 20 కిలోల వేపపిండి మరియు 2 కిలోల ట్రైకోడర్మా విరిడి మరియు 2 కిలోల సూడోమోనాస్ కనుక బాగా కలుపుకొని మనం ఒక కల్చర్ కనుక వృద్ధి చేసుకుంటే వారం వ్యవధిలో మనం దాన్ని కనుక భూమిలో వేసుకొని మనం కనుక భూమిలో కలిపి దున్నగలిగితే మనకి భూమిలో ఉన్నటువంటి ఈ శిలీంద్ర బీజాలు కానీ నెక్స్ట్ వచ్చేసి ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగులు, మొదలుకుళ్ళు తెగులు మరియు ఇతర తెగులు చేసే శిలీంధ్రాలను కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అదే మనకి ఒక 200 కిలోలు కనుక వేపపిండి 10 టన్నుల పశువులెరుతో మనం కనుక సమాంతరంగా బాగా కలుపుకొని దాన్ని చల్లుకొని దున్నుకుంటే మనకు వేపపిండిలో నత్రజని, భాస్వరం, పొటాషియం మరి ఇతర సూక్ష్మ పోషకాలు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వేపపిండిలో నింబిసిడిన్ అనే పదార్థం ఉండడం వల్ల ఈ రసం పీల్చే పురుగులు కానీ, లద్ద పురుగులు కానీ మరియు ఇతర కాయతొలుచు పురుగు యొక్క కోశ దశలు కానీ మనకి వేపపిండి కలిపి చల్లి దున్నుకోవడం వలన అవి భూమిలోనే నశించి చనిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇంకో టైంలో మనకు మట్టి పరీక్షలు కూడా, భూసార పరీక్షలు కూడా ఇప్పుడు అనువైన టైం కాబట్టి మార్చి, ఏప్రిల్లో మనకి భూసార పరీక్షలు కూడా చేసుకొని మనము భూసార పరీక్షల అనుగుణంగా ఈ సిఫార్సు చేసిన ఎరువుల మోతాదు వాడడం వల్ల మనకి ఈ అధిక ఎరువుల మీద పెట్టే ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. తద్వారా మనకి నేలకి సూటబుల్ ఏ పంట వేసుకుంటే అధిక దిగుబడి తీసుకోవచ్చు, ఎంత దిగుబడి తీసుకోవచ్చు, ఆ నేలకు అనువైన రకాలు కూడా మనము ఈ మట్టి పరీక్షల ద్వారా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ వేసవిలో మనకి పచ్చిరొట్ట ఎరువులైనటువంటి జనుము, జీలుగా, పిల్లి పెసర ఇటువంటి పచ్చిరొట్ట ఎరువు పంటలు కూడా మనం కనుక చల్లుకొని మనం 40 రోజుల వరకు పూత దశ వరకు పెరగనిచ్చి భూమిలో కలియదున్నుకుంటే మనకి ఎకరాకి 10 టన్నుల పచ్చిరొట్టతో పాటు మరియు నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులను మనము నేలకు అందించినట్టు అవుతుంది. అదే కాకుండా మనకి దీనిలో ఉన్నటువంటి మ్యాలిక్ ఆమ్లం, ఆక్సాలిక్ ఆమ్లం వల్ల మనకి గత పంట పురుగుల యొక్క అవశేషాలు కానీ నెక్స్ట్ కలుపు విత్తనాలు కూడా ఈ ఆమ్లాలు భూమికి మనము దున్నడం వల్ల ఇవన్నీ చనిపోయి ఖరీఫ్ సీజన్లో పెట్టే పంటల మీద మనం పెట్టే ఖర్చు కూడా బాగా తగ్గడంతో పాటు మనకి అధిక దిగుబడి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.